హోదా కోసం సమర భేరి మోగించిన వైసీపీ అధినేత విద్యార్థులను ఇందులో భాగస్వాములను చేసే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. ఈ నెల 26న తలపెట్టిన మహాధర్నా మరింతగా ప్రజల్లోకి వెళ్లాలంటే ఇది ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తోన్న ఆయన ఇవాళ ఏయూ స్టూడెంట్స్తో సమావేశం అవుతున్నారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం మాట మార్చి మోసం చేసిందని ఆరోపిస్తున్న వైసీపీ దానిని సాధించుకునేందుకు పోరు కంటిన్యూ చేస్తోంది. రైతు సమస్యలు, ప్రత్యేక హోదాపై ఈ నెల 26న జగన్ నిరాహార దీక్షకు దిగుతున్నారు. దీనికి అనూహ్య స్పందన రావాలంటే విద్యార్థుల సహాయం ఎంతో ఉపయోగపడుతుందని భావించిన జగన్ వారిని ఇందులో భాగస్వాములను చేస్తున్నారు. ఇప్పటికే తిరుపతి ఎస్వీయూలో విద్యార్థులతో ఆయన సమావేశమయ్యారు. ప్రత్యేక హోదా వల్ల కలిగే లాభాలేంటి, రాకపోవడం వల్ల రాష్ట్రం ఎన్ని విధాలా నష్టపోతోంది అన్న విషయాల్ని వారికి వివరించారు. ఇవాళ విశాఖ ఆంధ్ర యూనివర్సిటీకి వెళుతున్న వైసీపీ అధినేత విద్యార్థులు, మేధావులతో సమావేశమవుతున్నారు. పోర్టు కళావాణి ఆడిటోరియంలో జరిగే ఈ సమావేశానికి ఏర్పాట్లు పూర్తి చేసింది వైసీపీ. విద్యార్థులంతా రావాల్సిందిగా పేరు పేరున ప్రచారం చేశారు స్థానిక నాయకులు. పార్టీ సీనియర్ నాయకులు వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ప్రత్యేక హోదా కోసం జగన్ చేస్తున్న దీక్షకు అంతా మద్దతు తెలపాలని కోరారు. రాష్ట్రానికి స్టేటస్ ఎంత అవసరం అనేది ముఖ్యంగా ప్రజలందరికీ అర్థమయ్యేలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ ప్రజలకి అర్థమయ్యే దిశగా ప్రజలు సమాయత్తం చేసి ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు కృషి చేసే భాగంగా ఈరోజు విశాఖపట్నం రావడం జరిగింది. ఇప్పటికే వైసీపీ విద్యార్థి విభాగానికి భవిష్యత్తు ప్రణాళిక అందించిన జగన్ వర్సిటీ విద్యార్థుల సహకారంతో తన నిరాహార దీక్షను విజయవంతం చేసి హస్తినకు గట్టిగా గళాన్ని వినిపించేందుకు సిద్ధమవుతున్నారు.